వైల్డ్ లైఫ్లో ఎట్లా ఉపయోగించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో ఇది నిర్మాణం చేసి దీన్ని డెఫినెట్గా 6-7 కిలోమీటర్లు వినపడుతుంది కదా, ఇది వాయించడం ద్వారా ఎవరైనా అట్టే పెట్టి అక్కడ ఈ మనుషులకేమో జంతువులు వస్తున్నాయని, జంతువులకేమో మనుషులు వస్తున్నాయని చెప్పి ఒక హెచ్చరిక. ఓకే, ఆ 7 కిలోమీటర్ ప్రొటెక్ట్ చేయొచ్చు. అలాగే రకరకాల ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఇది పెట్టచ్చు. ఆ తర్వాత ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ దేవాలయాల్లో దీన్ని పూర్వం ఉపయోగించేవారు, ఇప్పుడు లేదు కదా, దీన్ని నిర్మాణం చేయొచ్చు. అలాగే దీని సౌండ్ రికార్డ్ చేసి అనలైజ్ చేసి త్రూ ఈజీ ఎమిషన్స్ ద్వారా దీన్ని సౌండ్ థెరపీకి ఎంత బాగా పనికొస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చేయడమే ఈ నా రీసెర్చ్ భూమి దుందుభి యొక్క లక్ష్యం అన్నమాట. అండ్ లైక్ మీరు చెప్తున్నప్పుడు నాకు మిరాయి సినిమాలో ఒక సీన్ ఉంది కదా సార్, లాస్ట్లో మంచు మనోజ్ సౌండ్ చేస్తాడు, ఆ వేవ్కి బ్రిడ్జ్ కూలిపోతుంది. సో దీనికి అంత స్టఫ్ ఉంటుందంటారా అంటే నిజంగా? అంటే మనం ఎలాగ పోల్చుకోవాలని చూడండి, మనకి విపరీతమైన గాలులు వచ్చినా చూడండి గట్టిగా సౌండ్స్ చేసినా సరే గ్లాస్ పగిలిపోతుంటాయి. ఆ చిన్న సౌండ్స్కే మన స్పీకర్లో మనం ఎక్కువ సౌండ్ పెట్టినా కూడా గ్లాస్ బ్రేక్ అవుతుంది. అదే సార్. సో అలాగే సౌండే ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా శంఖం, తర్వాత ఈ భేరి, ఈ వాద్యాలన్నీ కూడా సౌండ్ చేసే వాద్యాలు. బాగా అంటే ట్యూమిల్టస్ సౌండ్ అంటారు అన్నమాట, భయంకరమైన సౌండ్. యుద్ధంలో చూడండి అక్కడ ఎక్కడో ఉంటారు శత్రువులు, ఇక్కడ మోగిస్తుంటే యుద్ధానికి వస్తున్నాం అని చెప్పి హెచ్చరిక చేయడం. ఆ సౌండ్ వినపడుతుంది కదా, ఆ సౌండ్ చేయడం ద్వారా హెచ్చరిక పంపడం అనమాట. అంటే హెచ్చరిక ఒకటే కాదు, అనౌన్స్మెంట్ యూఆర్ రెడీ ఫర్ వార్ అని. ఎగ్జాక్ట్లీ. అంటే పూర్వం గుళ్ళో ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం ద్వారా ఊరంతా తెలిసిపోయేది స్వామివారికి నైవేద్యం పెడుతున్నారని, లేదా స్వామివారికి అభిషేకం చేస్తున్నారని. ఈ విధంగా ఊరంతా తెలిసేది. ఇవన్నీ అనౌన్స్మెంట్ వాద్యాలు, ఇవన్నీ సంగీత వాద్యాలు కాదు, సంగీత వాద్యాలే కానీ సౌండ్ ఎక్కువగా వచ్చేటువంటి వాద్యాలు అనమాట. డెఫినెట్ గా మీరు చెప్పిన ఉదాహరణ సినిమాలో చూపించింది, అంత సౌండ్ ప్రొడ్యూస్ చేసేది ఉపయోగిస్తే డెఫినెట్ గా అది పగిలిపోవడం అనేది జరుగుతుంది. అవన్నీ ఉన్నాయి మన పరంపరలో, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అవి అన్ని కనుమరుగైపోయి అవన్నీ మనం తిరిగి సంపాదించుకొని దాన్ని నిర్మాణం చేసి మనం మన వాద్యాలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది.